హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అమ్మవారిని అలంకరించుకోవడం కోసం ఇలా లక్ష్మీ కాయిన్స్ని యూజ్ చేసి మాల్ని మేక్ చేశాను. దూరం నుంచి చూడడానికి సేమ్ గోల్డ్ కాయిన్స్ తోటి మేక్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. చాలా కలగా అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. నేను ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అలంకరణ కోసం కొన్ని ఐటమ్స్ మేక్ చేస్తున్నాను. అన్నిటి వీడియోస్ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఒక కాయిన్ మాల అది మేక్ చేశాను. ఇప్పుడేమో ఈ కాయిన్స్ మాలని మేక్ చేస్తున్నాను. ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి, ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఈ కాయిన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో జ్యువెలరీ మేక్ చేసుకోవడానికి ఈ కాయిన్స్ మనకి ఫినిషింగ్ అనేది అమ్మవారి ప్రతిమ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక కాయిన్స్ మగ్గంకి యూజ్ చేస్తాం కదా, అదంత క్లియర్గా ఉండదు. మనకి మాలకైతే చాలా బాగుంటుంది అమ్మవారికి వేయడానికి. ఇలా మనం ఒక్కసారి మేక్ చేసుకున్నామంటే చాలా మంత్స్ వరకు కూడా మెయింటైన్ చేయొచ్చు. మనము ఈ కాయిన్స్ మాల్ని మేక్ చేసుకోవడానికి ఎక్కువ థింగ్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఈ ట్రాన్స్పరెంట్ సెల్లో టేప్ ఒకటి, ఇంకొకటి ఈ కాయిన్స్ లక్ష్మీ కాయిన్స్ అంటారు కదా, ఇది ఒక ప్యాకెట్ అయితే మనకి సరిపోతుంది. అంటే అమ్మవారి ఫోటో చిన్నగా ఉంటే ఒక ప్యాకెట్ సరిపోతుంది, పెద్దగా ఉంటే 1.5 ప్యాకెట్ సరిపోతుంది. ఒక ప్యాకెట్ వచ్చేసి 20 to 25 రూపీస్ ఉంటుంది. మన లొకాలిటీని బట్టి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. మనకి ఒక ప్యాకెట్లో 35 పీసెస్ వస్తాయండి, అంటే ఇవి 35 ఉంటాయి అన్నమాట ఈ కాయిన్స్. అలాగే ఈ కాయిన్స్కి బొట్లు పెట్టడం కోసం గంధము, ఇంకా కుంకుమ, రోజ్ వాటర్ మంచి స్మెల్ కోసం ఇవి ఉంటే చాలు. ఫస్ట్ నేను ఇలా టేప్ సైడ్ నుంచి అంటించాను. అలా చేయడం వలన సరిగ్గా రాలేదు. అందుకని నాకు ఎంత కావాలో లెంత్ అంత చూసుకొని పైనుంచి కాకుండా టేప్ పై ఉంటుంది కదా, పై సైడ్ నుంచి కాకుండా కింది సైడ్ నుంచి స్టిక్ చేశాను. అలా చేయడం వలన మనకి స్టిక్ సరిగ్గా నీట్గా స్టిక్ అవుతుంది. అందుకని నేను కింది సైడ్ నుంచి స్టిక్ చేశాను. ఫస్ట్ ఏమో పైనుంచే చేశాను కానీ అది మనకి పూర్తిగా స్టిక్ అవ్వలేదు. నేను అమ్మవారి ఫోటోకి మెజర్ చేసుకొని టేప్ని ఇలా ఎంత కావాలో అంత తీసుకొని ఈ విధంగా కింది సైడ్ నుంచి ఒక్కొక్క కాయిన్ని స్టిక్ చేసుకుంటూ వచ్చాను. జస్ట్ ఈ విధంగా పెట్టేసామంటే స్టిక్ అయిపోతుంది. మనకి ఇక్కడ హోల్ ఉంటుంది కదా స్టిచ్ చేసుకోవడానికి, అంటే మగ్గం వర్క్కి యూజ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసుకోవడానికి హోల్ ఉంటుంది. ఆ హోల్ని కవర్ చేస్తూ ఈ విధంగా కాయిన్ తోటి మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా మనము కాయిన్స్ మాలను అనేది మేక్ చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఒక కాయిన్ తర్వాత ఇంకొక కాయిన్ని, లక్ష్మీ కాయిన్ని మనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ కాయిన్స్ యూజ్ చేయడం వలన దూరం నుంచి చూడడానికి సేమ్ గోల్డ్ లానే ఉంది. గోల్డ్ కొనేంత బడ్జెట్ మనకి లేదు కదా, ఇలాంటివి చేసి సంతోషపడడమే. నాకు ఈ కాయిన్స్ మాల్ని మేక్ చేసుకోవడానికి ఒక్క ప్యాకెటే సరిపోయింది. నా దగ్గర చిన్న ఫోటోనే ఉంది అమ్మవారిది, అందుకని ఒక ప్యాకెటే యూజ్ అయింది. ఇది 20 రూపీస్, అంటే మనకి 20 రూపీస్కే ఒక మాల్ అనేది మేక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. అండ్ టైం కూడా ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాగో అమ్మవారికి పూజ చేసేటప్పుడు టైం స్పెండ్ చేస్తాం కదా, ఆ పూజ చేసేటప్పుడు లేదంటే కొంచెం ఎర్లీగా లేచి ఇలాంటి పనులు కూడా చేసుకున్నామంటే, అమ్మవారిని ధ్యానిస్తూ ఇలా చేసుకున్నామంటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎల్లో కలర్లో లోటస్ కనిపిస్తుంది కదా కాయిన్స్ వేసి, అది కూడా నేను మేక్ చేసిందండి. పిస్తా సెల్స్ని వేస్ట్గా పడేయకుండా వాటిని యూజ్ చేసి నేను ఈ విధంగా లోటస్ని మేక్ చేశాను. చాలా అందంగా ఉంది, రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చేశాను. ఈ లోటస్ అలాగే కొన్ని థింగ్స్ నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం మేక్ చేశాను. ఇప్పుడు కూడా కొన్ని మేక్ చేస్తున్నాను. మనము ఈ కాయిన్స్ని స్ట్రైట్ పీసులు 2 చేసుకోవాలి. అంటే ఈ విధంగా ఫస్ట్ మనకి ఎంత లెంత్ కావాలో అంత మెజర్ చేసుకోవాలి. నాకు ఒక సైడు 20 పీసెస్ పట్టాయండి, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా 20 పీసెస్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలా రెండో సైడ్ కూడా 20 పీసెస్ని స్టిక్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రానే టేప్ నుంచేసి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఇలా ఉంటే మనము బ్యాక్ సైడ్ స్టిక్ చేసి అంటే టేప్ తోటి మళ్ళీ స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నాకు ఫస్ట్ టైం ఈ ఆలోచన రాలేదు, సెకండ్ టైం అనిపించింది ఇలా ఉంచితే బాగుంటుందని. సో సెకండ్ సైడ్ కూడా ఇలానే ఉంచాను. మీరు ఫస్ట్ కూడా స్టార్టింగ్ అలానే ఉంచారంటే మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్లు చేసిన తర్వాత
ఈ 2 కాయిన్స్‌ని కలిపేసి వి షేప్ వచ్చే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం టేప్ అయినా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక కాయిన్‌కి గ్లూ పెట్టేసినా మనకి స్ట్రాంగ్‌గా స్టిక్ అయిపోతుంది. టేప్‌తో కన్నా గ్లూ పెట్టామంటే ఇంకా మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకా అసలు ఊడిపోదు. మనం పెట్టేటప్పుడు మళ్ళీ ఇలా టేప్ పెట్టామంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. నేను ఫస్ట్ ఇలా ట్రై చేశాను కానీ అది ఊడిపోయింది. మళ్ళీ గ్లూ తోటి స్టిక్ చేశాను. ఒక కాయిన్ మీద గ్లూ పెట్టి ఇంకొక కాయిన్ని ఆ కాయిన్ మీద పెట్టామంటే సరిపోతుంది. మీకు నేను చెప్పేదానికన్నా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనకి బేసిక్ కాయిన్ మాల అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం అందంగా అలంకరించుకోవడం కోసం గంధము ఇంకా కుంకుమతోటి బొట్లు పెడుతున్నాను. నార్మల్‌గా అయినా వేయొచ్చు. లేదంటే ఇలా బొట్లు పెట్టైనా సరే అమ్మవారికి మాలని అలంకరించొచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. మనము దేవుని ఫొటోస్‌కి లేదంటే గుమ్మానికి పసుపు పూసేటప్పుడు ఆ పసుపులో లేదంటే గంధంలో కొంచెం రోజ్ వాటర్ వేసామంటే మంచి స్మెల్ వస్తుందండి. ఈ టిప్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ గంధం బొట్లు పెట్టిన తర్వాత కుంకుమతోటి కూడా బొట్లను పెడుతున్నాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. అమ్మవారికి వేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు అమ్మవారి డెకరేషన్ వీడియోస్ కావాలా లేదంటే బ్లౌజ్ డిజైన్స్ ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.